ఇంకోటి చూడు, మేడిగడ్డ బ్యారేజీ కీలక ఫైళ్లు దొరుకుతలేవు, ఇరిగేషన్ అధికారులే మాయం చేశారని ఆరోపణలు. భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు విజిలెన్స్ ఎంక్వైరీ. దొరుకుతాయా మరి ఫైళ్ళు? వాళ్ళు ఓడిపోతామని తెలిసి ఉన్న ఫైల్ అని శ్రీనివాస్ గౌడ్ ఇంటికి నింపుకొని పోయిండు, వీళ్ళేమో ఇంకెన్నో దాచిపెడతారు. ఇంకోళ్ళు ఎవరెవరు స్కామ్ చేసిరో వాళ్ళ ఆఫీసులలో ఒక్క ఫైల్ లేదట. ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎవరెవరైతే చేసిరో వాళ్ళ ఆఫీసులల్లో ఒక్క ఫైల్, దేవులాడదామంటే దొరుకుతుంది అనుకుంటే ఒక్క ఫైల్ కూడా లేదట. అటువంటి పరిస్థితి ఇచ్చారు. అయ్యో వాడుగా ఈ మొత్తము ఎట్లుందంటే కంప్లీట్ స్కామ్లే. అగో I&RPRలో భారీగా అక్రమాలు, 10 ఏళ్లలో ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం. డిపార్ట్మెంట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు. బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం దారాదత్తం. ఇది గతంలోనే చెప్పినాం. ఎందుకంటే నమస్తే తెలంగాణకి యాడ్ వస్తుంది, సాక్షికి యాడ్ వస్తుంది, ఈనాడికి యాడ్ వస్తుంది. మరి వెలుగు, ఆంధ్రజ్యోతికి ఎందుకు రాదు? అవి పత్రికలు కావా? అవి రిజిస్టర్డ్ పత్రికలు కాదా? సర్క్యులేషన్ లేదా దానికి? అలా జర్నలిస్టులు లేరా? అవి పేపర్లు చదువుతలేరా? పబ్లిక్ చదువుతలేరా? ఇగో ఇదే ఈ నీతిమాలిన శాస్త్రాలు చేస్తేనే ఇక అన్ని గిట్లయితాయి. సమయం సందర్భం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్, పేరుకే సర్కారు ప్రకటన కానీ అంతా గులాబీ ప్రచారమే. ఇన్స్టెంట్లో రీల్స్ చేసే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 350 కోట్ల ఖర్చు. అన్ని వివరాలను తెప్పించుకున్న సీఎం రేవంత్. అన్న దీని మీద సమగ్ర సర్వే చేయరన్న, దాని మీద లోతుగా సెర్చ్ చేసిన తర్వాత ఎవరు బాధ్యులైతే వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు IMPR అంటే కూడా కొంచెం జర్నలిస్టులకు కూడా వర్తిస్తుంది. అందులో కూడా స్కామ్లలో కూడా ఇంకేమేమి ఉన్నాయో అందులో కూడా తీరి. ఇప్పుడు ప్రెస్ అకాడమీ ఉంది, దయచేసి ప్రెస్ అకాడమీ కూడా ఏమేం జరిగింది, ఏమైంది, దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి నిధులు ఏమైనాయి, ఎవరు వినియోగించుకురు మొత్తం బయటకు తీరి. అప్పుడు తెలుస్తుంది పబ్లిక్, జర్నలిస్టులకు కూడా తెలుస్తుంది. ఎందుకు అనంటే ప్రెస్ క్లబ్కి ఎన్ని ఇచ్చిర్రు, ప్రెస్ క్లబ్ చైర్మన్ ఎక్కడ ఖర్చు పెట్టిండు, ఆ నిధులు ఏమైనాయి, ఎన్ని ఖర్చు పెట్టిండు, ఇంకెన్ని ఉన్నాయి, కొంచెం దయచేసి అవి కూడా వెలికి తీయండి ప్లీజ్. మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకనామికల్గా భారత్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో ప్రధాని మోదీ. ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందినంత దేశంగా ఇండియా. 100కు పైగా దేశాలలో ప్రతినిధులు హాజరు. ఇండియా ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఇదే లక్ష్యంతో తామున్నామని పనిచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 10 ఏళ్ల క్రిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ ప్లేస్లో ఉన్నటువంటి ఇండియా ఇప్పుడు 5వ ప్లేస్కు చేరుకుంది. మరికొన్నేళ్లలో ఇండియా ఎకనామీకి 3rd ప్లేస్కు చేరుకుంటుంది. ఇది నా గ్యారంటీ అని ఆయన ప్రకటించారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్లో 3 రోజులు వైబ్రెంట్ గుజరాత్గా గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ మోడీ ప్రారంభించారు. సమ్మిట్లో 34 భాగస్వామ్య దేశాలు, 130 దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు హాజరయ్యారు. అది గుజరాత్లో జరిగినటువంటి సమ్మిట్లో, గ్లోబల్ సమ్మిట్లో ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం, ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి. మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసే కుట్ర పొంగులేటి. ఇది మాత్రం నిజం. బీఆర్ఎస్ అక్రమాలు ఖచ్చితంగా బయట పడాలి. పడితేనే మీ గవర్నమెంట్కి కూడా వాల్యూ ఉంటుంది. పడలేదనుకో మీ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ చేసినట్టు చేస్తారు. ఖచ్చితంగా మొత్తం వెలికి తీయాలి. బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి మొత్తం వెలికి తీయాలి. ఖచ్చితంగా వెలికి తీస్తేనే మీకు విలువ ఉంటుంది, ప్రజలలో మాట ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన మాట కూడా మీరు నెరవేర్చుకున్నట్టు అవుతుంది. PCC చీఫ్ పదవి అమ్ముకున్నారంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డితో పాడి కౌశిక్ చేసినటువంటి ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మదురైపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి 2 ఎమ్మెల్యేలు మదురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. వారు కోర్టు బయట బెంచ్పై కూర్చున్నారు. ఈ ఫోటోను మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని తాను కేసు వేయడంతో కోర్టు బయట ఇలా ఇక అన్న ఎవరు పాడి కౌశిక్ రెడ్డి, ఇంకా ఈయన ఉన్నారు
పిసిసి పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సారీ సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఏడికి పోయిర్రు, కోర్టుకు పోయిర్రు. ఎందుకు పోయిర్రు అంటే ఈయన కోర్టులో కేసు వేసిండు, ఆ కోర్టుకు పోయిర్రు కాబట్టి వేసిర్రు. ఏదైనా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు చూసింది మాట్లాడాలి, తెలుసుకుందే మాట్లాడాలి.